గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి 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 మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి 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 మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షాబుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి Friendship is what we're
క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు బుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్రయలలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు
छोटी 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 बातें ओ मीठी 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 शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. విఘ్నాలు లేకుండా మన ప్రోగ్రామ్ కావాలని ఫస్ట్ వినాయకుడిది చిన్న శ్లోకంతో స్టార్ట్ చేసాము. ఇంకేమైనా ఉంటే పాడుగా. గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విజయ రూపిణి జనని శివకామిని అమ్మము నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మము నీవే నీ చరణములే నమ్మితినమ్మ నీ చరణములే నమ్మితినమ్మ శరణము కోరితినమ్మ భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని నీ దరినున్న తొలగు భయాలు నీ దయనున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచి నిరతము మాకు నీడగ నిలచి శరణము నీయవే అమ్మా జయము నీయవే అమ్మా భవాని జయ శుభకారిణి విజయ రూపిణి గోపాల్ సార్ కి స్వాగతం సుస్వాగతం. గోపాల్ సార్ కి స్వాగతం సుస్వాగతం. రామేశ్వరి. నేను 10th వరకు ఇక్కడే చదివాను. పూల రంగయ్యో ఓర చూపు చాలించి సాగిపోవయో పొత్తు వాలిపోతున్నదో ఇంత ముద్దు నడక నీకెందుకు పొత్తు వాలిపోతున్నదో ఇంత ముద్దు నడక నీకెందుకో ఓ రంగయ్యో పూల రంగయ్యో ఓర చూపు చాలించి సాగిపోవయో పగలనక రేయనక పడుతున్న శ్రమనంతా పరుల కొరకు ధారపోయి మూగ జీవులు పగలనక రేయనక పడుతున్న శ్రమనంతా పరుల కొరకు ధారపోయి మూగ జీవులు ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి ఆనందం పొందగలుగు ధన్య జీవులు ఓ రంగయ్యో పూల రంగయ్యో ఓర చూపు చాలించి సాగిపోవయో. मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं महादेवसुतं 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 गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिं वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं
భువనేశ్వరి బ్రహ్మాండ కుటుంబిని వివిధ జీవ మంగళ సందాయిని భువనేశ్వరి బ్రహ్మాండ కుటుంబిని వివిధ జీవ మంగళ సందాయిని భువనేశ్వరి బ్రహ్మాండ కుటుంబిని శోకల తుళ విశోకుల సేయ లోకమలోక జ్యోతి వెలయ శోకల తుళ విశోకుల సేయ లోకమలోక జ్యోతి వెలయ నీ కటాక్షమే సేతుము సనయా నీ కటాక్షమే సేతుము సనయ మా కైవల్యమదే శ్రుత పాగదేయ భువనేశ్వరి బ్రహ్మాండ కుటుంబిని వివిధ జీవ మంగళ సందాయిని భువనేశ్వరి బ్రహ్మాండ కుటుంబిని. మన సత్యనారాయణ సార్ గారికి హెచ్ఎం కూడా ఉంది. మనకి మ్యాథ్స్ చెప్పేవారు సార్. ఆచార్య సార్, జయప్రద టీచర్, నరసింహ గారు, స్టూడెంట్స్ రాజు, రాజేష్, మనతో చదివిన తోటి విద్యార్థులు కొంతమంది స్పర్ధిస్తులయ్యారు. రాజు, రాజేష్, జ్ఞానేశ్వర్, సురేందర్, చెంచురెడ్డి, రాజ్యలక్ష్మి, వసంత.
సార్ సాదిక్ సార్, కోటేశ్వరి టీచర్, జనాబాయి టీచర్, ఆచార్య సార్, జయప్రద టీచర్, జయరామ్ సార్ అండ్ మన ప్యూన్ గారు నరసింహ గారు. నా తోటి విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారాలు. మేము 1991 బ్యాచ్ పూర్వ విద్యార్థులు మేము ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడానికి ఇచ్చేసిన మన సార్లని, టీచర్లని మా విన్నపాన్ని మన్నించి వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు వారికి మన ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన గురువులను ఒక్కొక్కరిగా మనము సన్మానించుకుందాము. ఎంతో కొంత నాలెడ్జ్ మనకి, అంటే మనం చదివింది తెలుగు మీడియం, అంత యావరేజ్ స్టూడెంట్స్ మనము, కానీ సార్ వాళ్ళు చెప్పింది వాళ్ళ విద్యా బుద్ధులతో ఇంతవరకు మనము ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది మనకి. అందరూ ప్రతి ఒక్క సార్లు మనకి వెన్నంత, మనకి ఏ సబ్జెక్ట్స్ రాకపోయినా మరీ స్పెషల్ క్లాసెస్ తీసుకొని అన్ని విధాలుగా మన నాలెడ్జ్ కి ఎంకరేజ్ చేశారు, మన అన్ని విధాలుగా ఎంకరేజ్ చేశారు సార్ వాళ్ళు. ఫస్ట్ సత్యనారాయణ సార్ని సన్మానించాల్సిందిగా మహేష్, వెంకటేష్, సంపత్, కుమార్, రమేష్. ఇక్కడ విచ్చేసిన గురువులందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఇక్కడ వచ్చినందుకు చాలా మనకు అర్థం కాకపోయినా ఒకదానికి 10 సార్లు చెప్పేవారు సార్, విసుకునేవారు కాదు. నాకైతే అసలు మ్యాథ్స్ అర్థమయ్యేది. చెప్పండి అనేది ఏం తెలుసారా? ఏంటి చెప్పండి, నువ్వు అన్నారు కదా, చెప్పండి చెప్పండి. మన బాడీలోని నరాలన్నీ లాభాలు ఉన్నాయి. చప్పట్ల వల్ల మనకు 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, కూర్చున్నారు కదా, గంట సేపు అయిందా కూర్చొని, మీరు అయింది కదా. చప్పట్లు కొట్టడం వల్ల మీ యొక్క నర్వస్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ అనేది డెవలప్ అవుతుంది. అర్థమైందా? దీనివల్ల ఏమవుతుంది అని అప్పుడు ఎవరికి హెల్త్ బాగుంటుంది? మీకే, అవునా? రెండోది, ఎవరైతే గౌరవిస్తున్నారో వాళ్ళకు కూడా తృప్తి ఉంటుంది, అవునా కదా? మరి చప్పట్లు కొట్టకపోతే నేను ఇదే నేర్పినా మీకు, నేను ఇదే నేర్పినా. 3 chairs కొట్టాలి. 3 chairs కొట్టండి. మర్చిపోయారా? పిల్లలు అన్నారు అంత పిల్లలు
నేను మాట్లాడొచ్చా? మీరు మాట్లాడతారు కాబట్టి నేను మాట్లాడతాను. మీరన్నా మాట్లాడండి, నేనన్నా మీ ఇష్టం. ఓకేనా? ఓకే, సైలెంట్ ఏముంది, నవ్వుతూ ఉంటాం. 1990 బ్యాచ్, 91 బ్యాచ్, చాలా సంతోషం. రియల్ చెప్పాలంటే నేను 225 కిలోమీటర్లకు వెళ్ళి వాస్తవం చెప్పాలంటే. థ్యాంక్ యూ సార్. రియలీ ఈరోజు డయాస్ మీద ఉన్న మా హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు, మోహన్ బాబు గారు, రాములు గారు, గోపాల్ గారు, స్థానిక హెడ్ మాస్టర్ గారు, అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఇట్లాంటి అవకాశం మాకు వచ్చినందుకు మా పూర్వజన సుకృతం అని అనుకుంటాను. ఎందుకంటే నేను 91 బ్యాచ్ ఉండి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలవడం అనేది అతిశక్తి కాదు. నేను 1972 బ్యాచ్. నేను ఎన్నిసార్లు ట్రై చేసిన 72 బ్యాచ్ ను పిలవాలని, నా సాధ్యం కాలేకపోయింది. అది మీకు సాధ్యమైందంటే నా భూతం నా భవిష్యత్ అనే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, రియల్లీ గ్రేట్. సరే, ఏదేమన్నప్పటికీ ఈరోజు కొంతమంది పోవడము, టీచర్లు కూడా కొంతమంది పోవడము బాధాకరంగా ఉంది. అయినా తప్పదు, పుట్టినవాడు గిట్టక తప్పదు. ఏదో ఒక టైంలో ఏదో ఒకటి వస్తామని ఇట్లా. కానీ ప్రతి మనిషి పుట్టినప్పుడు ఈ సమాజం నాకేమిస్తుందని అనుకోకుండా సమాజానికి నేనేం చేస్తున్నానని ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. అది వేసుకున్నప్పుడే మనము మన జన్మకు ఒక స్వార్థకం ఉంటుందని నా ఉద్దేశం. ఈరోజు నేను రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేయాలి? నేను ఒకటే అనుకున్నాను, ఈ సమాజానికి ఎంతో అంత సేవ చేయాలి. మనం పుట్టినందుకు 10 మందికి మరీ ఎక్కువ స్థాయి లేకున్నా కానీ ఒక మంచి స్థాయిలో ఉన్నాం. ఆ స్థాయి ఏంటిది చెప్పండి? ఆ స్థాయి ఏంటి? డబ్బు కాదమ్మా. ఒకటి మనకు ఒక మంచి స్థాయి అనే మీనింగ్ ఏంటంటే ఒక మంచి హృదయం ఉన్న మనము ఈ సమాజానికి సేవ చేసే ఒక గుణం మన లోపల ఉన్నందుకు అదే మనకు కోట్ల ఆస్తి. అర్థమైందమ్మా? దానికి సపోర్ట్ కొట్టాలి. మరి సపోర్ట్ కొడితేనే మీరు యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా మరి మేము పాత ఫ్రెండ్స్ కూడా కలిసినప్పుడు కొన్ని డిస్కషన్స్ ఉంటాయి. ఆ డిస్కషన్స్ లోపల మనము ఏం చేసినాం, ఈ నెలలో మీరు ఏం చేసిండ్రు, ఎవరికి హెల్ప్ చేసిండ్రు, ఏమి. నేను లైనిజాన్ని ఎన్నుకున్నాను. లైనిజం అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇది చికాగోలో స్టార్ట్ అయింది. మెల్వన్ జూన్ అనే మహానుభావుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నడిపేవాడు, చిన్న ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీ నడిపేవాడు. అతనికి ఒక థాట్ వచ్చింది, ఇన్సూరెన్స్ కంపెనీ వల్ల మనం కొంతమందిని హెల్ప్ చేస్తున్నాము, దాన్ని మనము ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఆయన ఆలోచన వచ్చింది. ఎప్పుడు 100 సంవత్సరాల పైబడి అప్పుడు, ఇది 105 సంవత్సరాల లైనిజం ఏర్పడింది. ఆయనకు ఒకటే థాట్ వచ్చింది, సమాజానికి సేవ చేయాలని. లైన్స్ అనేది, లైన్ అంటే ఏంది? సింహం. సింహం ఏం చేస్తుంది? వేటాడుతుంది. తనకు వేటాడి ఆ యొక్క జంతువును మొత్తం తినదు, తనకు తోచినంత తిని వదిలిపెట్టేస్తుంది. మిగతా జంతువులు వచ్చి అవి అది ఆ కాన్సెప్ట్ ఆయన తీసుకున్నాడు. తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఈరోజు ప్రపంచం లోపల 218 దేశాల లోపల ఈ లైనిజం అనేది ఉంది. దాని లోపల నేను ఒక సభ్యుని అన్నందుకు నేను గర్వంగా ఉన్నా. ఎందుకు గర్వంగా ఉన్నా? నేను 10 మందికి సేవ చేసే భాగ్యం నాకు ఈ సంస్థ నాకు కలిగించింది కాబట్టి నేను సంతోషంగా. ఈరోజు మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, తిండి లేక ప్రపంచవ్యాప్తంగా ఎవ్రీడే కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు. ఎవ్రీడే తిండి లేక చచ్చిపోతున్నారు. దాన్ని
మేమేం చేశామంటే లైనిజం లోపల రెండింటిని ఫస్ట్ తీసుకున్నాం. ఒకటి ఫుడ్, రెండోది ఐ ఆపరేషన్స్. వీటిని తీసుకొని మేమేం చేశామంటే ఎవ్రీ డే 1 million పీపుల్స్ కు ఇవాళ ఫుడ్ పెడుతున్నాం. 1 million పీపుల్స్. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీరంతా లైన్స్ అనుకుందాం ఒక నిమిషానికి. ఆ లైన్స్ లోపల XYZ 2 రూపాయలు ఇచ్చాడు, 10 రూపాయలు ఇచ్చాడు, 15 రూపాయలు ఇచ్చాడు, ఎవరు ఇవ్వలేదు. ఇవ్వలేని కూడా మేము పరిగణలోకి తీసుకున్నాం. వీళ్ళందరం కలిసి ఏం చేసినారంటే ఒక యూనిట్. ఇవ్వని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నేను సర్వ్ చేస్తాను, లేదా ఈ రోజు వాడు రేపు ఇస్తాడు. ఈ విధంగా ఈ లైనిజం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. నేను దాదాపుగా డిస్ట్రిక్ట్ గవర్నర్ గా కూడా మొన్నటి వరకు డిస్ట్రిక్ట్ గవర్నర్ కూడా చేశాను. డిస్ట్రిక్ట్ గవర్నర్ అంటే అంత ఈజీ జాబ్ కాదు, చాలా టెన్షన్ తో ఉన్న జాబ్. ఒక ఎమ్మెల్యే గెలవచ్చు, ఒక డిస్ట్రిక్ట్ గెలవాలంటే అంత ఈజీ జాబ్ కాదు. అంత ఇంటలెక్చువల్స్ ఉంటారు, ప్రతిదీ ఆలోచన చేస్తారు. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని నా ఉద్దేశం. ఇవన్నీ చెప్పడానికి మీనింగ్ అంటే సమాజానికి మీరు కూడా కొంత సేవ చేయండి. ఏదో ఒక సంస్థలో చేయనండి, లైనిజంలో చేయనని నేను అంటలేదు, ఏదో ఒక సంస్థలో చేయనండి. అదేవిధంగా అయితే ఈ మధ్య కాలంలో మేము చేసిన ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే నాకు వేరే ఇప్పుడు ఈసీజీ మిషన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం బిర్లా టెంపుల్ దగ్గర, అక్కడికి వెళ్ళాలి. మేము ఈ మధ్యకాలం లోపల ఈ ఫుడ్ విషయం లోపల దాదాపుగా 40 వ్యాన్స్ కొన్నాం. 40 వ్యాన్స్ కొని ఎక్కడైతే నీడి ఉందో అక్కడ ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అరేంజ్ చేస్తాం. ఈ మధ్యకాలంలో మేము అదొకటి స్టార్ట్ చేశాం. తర్వాత ఈ మధ్య మొన్న రీసెంట్లీ 2 months బ్యాక్ 2 సిటీ స్కానింగ్ మిషన్స్ కూడా కరీంనగర్లో ఒకటి, దుర్గాబాయి దేశ్ముఖ్ లోపల ఒకటి. మీరు దుర్గాబాయి దేశ్ముఖ్ వెళ్ళినప్పుడు మీరు లయన్స్ క్లబ్ వెళ్ళి వచ్చిన చెప్పండి, మీకు 2000 తీసుకునే వ్యక్తి 800 తీసుకుంటారు. ఎంత డిస్కౌంట్ వస్తుంది మీకు? 1200. అదేవిధంగా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మేము చాలా చేస్తాం. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే మెడికల్ క్యాంప్స్ విపరీతంగా చేస్తాం, అసలు చెప్పనే వద్దు, ఆ విధంగా చేస్తాం. ఇప్పుడు ఐ క్యాంప్స్, ఐ హాస్పిటల్స్ మా దాదాపుగా త్రూఅవుట్ తెలంగాణ లోపల 78 ఐ హాస్పిటల్స్ ఉన్నాయి. వీటన్నిటి ఫండింగ్ ఎవరు చేస్తారు? మేమే మాకు సంపాదించిన లోపల. ఈ మధ్యకాలంలో శాల్వలు, జస్వాల్ అనే శాల్వ వస్తుంది తెలుసా? ఆమె మొన్న డయాస్ మీదకి వచ్చి 100 కోట్లు ప్రకటించి, ఎన్ని కోట్లు? 10 మందికి హెల్ప్ చేస్తుంది. ఆ విధంగా చేశారు. ఈ మధ్యకాలంలో నేను నా సొంతంగా దాదాపుగా ఈ 2 సంవత్సరాల నుంచి 1,25,00,000 రూపాయలు ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? ఏదో ఒకటి చేయాలి. రీసెంట్లీ లాస్ట్ మంత్ లో కూడా డయాలసిస్ సెంటర్ కూడా ఒకటి ఓపెన్ చేశాం మా చర్లపల్లి లోపల. డయాలసిస్ సెంటర్ మీకు కేవలం 500 రూపాయలకే డయాలసిస్ చేస్తాం. కేవలం డాక్టర్ గారు నోట్ చేసుకోండి, కేవలం 500 రూపాయలకే నేను డయాలసిస్ చేస్తాను. అదే డయాలసిస్ ఒక వ్యక్తి డైలీ చేసుకున్నట్టయితే 2000 రూపాయలు అయితే. కొంతమంది డబ్బులు లేక కిడ్నీ రోగులు చనిపోతున్నారు. ఎందుకు చనిపోతారు? డబ్బులు లేవు. ఆ విధంగా డయాలసిస్ సెంటర్ కూడా మేము ఒకటి ఎంఎస్ రెడ్డి ఐ హాస్పిటల్ అని ఉంది మాది, పెద్ద హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్ మౌలాలి లోపల. ఇట్లాంటి సేవా కార్యక్రమం లోపల నేనున్నాను. ఈరోజు మీ అందరి ముందల మాట్లాడే భాగ్యం కలిగినందుకు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ పిల్లలకు కానీ మీరు కానీ సేవా దృక్పథంలో ఉండండి, సేవ చేసే గుణం మీ లోపల ఉండండి. మీరు 10 మందికి చెప్పండి, మీ పిల్లలకు చెప్పండి. ఎంతో కానీ దీని లోపల మేము మెయిన్గా 5 ప్రోగ్రాంలు తీసుకుంటాం. ఒకటి గ్రీనరీ, ఎక్కడైతే అడవులలో కానీ కాలనీస్ కానీ ఎక్కడైతే గ్రీనరీ ఉంటే గ్రీనరీ చేస్తాం. రెండోది హంగర్, ఎక్కడైతే ఫుడ్ లేదో అక్కడ నీడి ఉందో అక్కడ చేస్తాం. మూడవది వికలాంగులు, వృద్ధులు, వీళ్లకు ఎక్కడైతే ఉన్నదో అవన్నీ చేస్తాం. రెండవది, నాలుగవది మెయిన్గా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్, లేడీస్ లోపల క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో చేస్తారు. ఇంకొక విషయం మీకు చెప్తాను, చాలా ఇంపార్టెంట్ విషయం. 5 ఏళ్ల పిల్లలకు ఎవరైనా సరే
మీకు అంగవైకల్యం కానీ అట్లాంటివి ఉన్నట్టయితే ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తాం. అది ఫ్రీ ట్రీట్మెంట్. అదే కాకుండా ఈ క్యాన్సర్ అవేర్నెస్ కూడా 5 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాము. ఏ హాస్పిటల్కైనా మా ద్వారా మేము వాళ్ళను పంపించేస్తాం. ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాము అన్ని కార్యక్రమాలు. కాబట్టి మీరు కూడా మా స్టూడెంట్స్గా మీరు ఎదిగినందుకు మా టీచర్స్ అందరి తరఫున నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మీ లోపల కూడా సేవా దృక్పథం అనేది ఉండాలి. ఉండి 10 మందికి హెల్ప్ చేయాలి. చేసినప్పుడే మీ జీవితానికి ఏమొస్తుంది? స్వార్థకం వస్తుంది. అర్థమైందా? చేస్తారు కదా, వాడేస్తారా? ఎవరి వాడేయాలంటే చప్పట్లు కొట్టాలి. ఓకే, ఏదేమన్నప్పటికీ మరి అందరి సహాయ సహకారాలతోని మా తల్లిదండ్రుల దీవెనతో నేను ముందుకు సాగుతున్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు 70 ఏళ్ళు నడుస్తుంది. నాకు 70th అవుతుంది. ఈ జూలై అయిపోతే 70th కంప్లీట్ అవుతుంది. అదేనా? మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్య వాతావరణం ఉండి పిల్లల్ని ఒక మంచి ప్రవీణులు చేయండి. చేసి సమాజానికి సేవ చేసుకోండి. ఇవాళ భారతదేశము మీరు ఒకసారి 1 నిమిషంలో కంప్లీట్ చేస్తాను. రోజు 2 గంటలు అవుతుంది నాకు. 1 నిమిషం. ఇలా భారతదేశము ప్రపంచం లోపలనే నెంబర్ 1 దేశంగా ఎదిగింది. ఇలా ఆర్థికంగా అమెరికా, రష్యా, జపాన్ అన్ని కంట్రీస్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ మన భారతదేశం ఈరోజు నెంబర్ 1 స్థానంలో ఉంది. దానికి మన యొక్క నాయకత్వమే ఉంటాం. ఓకే, దాని నాయకత్వాన్ని మనం బలపరచాలి, మనం ముందుకు తీసుకెళ్ళి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లనేజం. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss
కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. నాకు బాబు ఒక పాప, బాబు బీటెక్ థర్డ్ ఇయర్, పాప ఇంటర్ సెకండ్ ఇయర్. హరిశంకర్, ఇద్దరు అబ్బాయిలు, పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, రెండో అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్. డిజైనర్. బాబు పాప ఎంబీఏ చేసింది, బాబు బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు. నా పేరు కే రాజు, మాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప వచ్చేసి 10th క్లాస్ అవుతుంది, చిన్న పాప వచ్చి 8th క్లాస్ అవుతుంది. నేను ప్రైవేట్ ఎంప్లాయీ. టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు. పేరు బట్టు వెంకటరమణ. బట్టు అంటే అందరికి ఆల్మోస్ట్ అర్థమైపోయాడు. నా పూర్తి పేరు చెప్పలేదు కానీ నాకు ఒక్కడే కొడుకు బట్టు రామకృష్ణ. పురాని తిరిగి రాని గురుతులండి. నా పేరు అమరావతి. నాకు ఇద్దరు బాబులు, ఇద్దరు ఇంజనీరింగ్ వెళ్తాను, జాబ్ చేస్తాను. నువ్వేం చేస్తున్నావు మరి? నా పేరు నవీన్, నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి గురునానక్లో థర్డ్ ఇయర్ చేస్తుంది, కంప్యూటర్ సైన్స్. చిన్న ఆయన నారాయణ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ అవుతుంది. మా మిస్సెస్ పేరు నసీం, ఆమె హౌస్ వైఫ్. నేను మహేషన్న బాలనగర్ ఏరియాలో కేబుల్ ఆపరేట్ పార్ట్నర్ రాజాను. మేము నలుగురు కలిసి పార్ట్నర్షిప్లో కేబుల్ బిజినెస్ చేస్తున్నాము. అంతా రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటాం. సార్లకు కలిసినందుకు, ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినందుకు చాలా సంతోషం. మహిళా ఫ్రెండ్స్ 33 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అలా కలిసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళు కూడా పేరు పేరున్న కృతజ్ఞతలు. ఇంత దూరం నుంచి వాళ్ళ ఫ్యామిలీని ఉద్దేశించుకొని వాళ్ళకి చాలా అమూల్యమైన టైం ఇచ్చుకుంటారు. మమ్మల్ని మీద గౌరవం పెట్టుకొని మాకు వచ్చినందుకు చాలా దూరం నుంచి వచ్చినారు చాలామంది. చాలామంది సాజిత గారు అయినా సరే, సరే నవీన పేరు పేరు చెప్తే 50 మంది లేట్ అయిపోతుంది. వీళ్ళందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ బాబు. పాపలు ఇద్దరు బీటెక్ చేశారు, జాబ్ చేస్తున్నారు. పెద్ద పాప మ్యారేజ్ ఫిక్స్ అయింది. మా హస్బెండ్ లక్ష్మణ్ గౌడ్, ఆయన రిజిస్టర్డ్ ఆఫీసరు, లెప్రసీ డాక్టరు. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు ఎంబీబీఎస్ అయిపోయింది, చిన్న బాబు బీఎస్సీ డిగ్రీ అయిపోయింది. ఇద్దరు జాబ్ చేస్తున్నారు. నా పేరు బిఏ భారతి. నాకు ఇద్దరు పిల్లలు. బాబేమో ఎంటెక్ అయిపోయింది, పాప ఎంబీఏ చేస్తుంది. పాప బాబు, పాప మ్యారేజ్ అయింది, బాబు జాబ్ చేస్తుంది. నా పేరు మోమేశ్వరి. పాప నార్కిట్పల్లి మెడికల్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ చేస్తుంది, బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. మా వారు వచ్చి ఆంధ్ర మహిళా సభ ఉంది కదా విద్యానగర్ లో, అందులో జాబ్ చేశారు. బీఆర్ఎస్ తీసుకోలేదు, మామూలుగా చేసి ఆయన రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. నేను స్కూల్ పెట్టాను, నా స్కూల్కి సొంత స్కూల్ పెట్టాను. నేను 10th ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ చదువుకొని ఇంటర్, డిగ్రీ, బీఈడీ చేసి సొంత స్కూల్ పెట్టాను. నా స్కూల్కి సాదిక్ సార్ ఎంతో సహాయం చేశారు. రిజిస్ట్రేషన్ అయినా ఏదైనా రికగ్నైజర్ అన్ని సాదిక్ సార్ దగ్గర ఉండి చేసుకున్నారు. ఇప్పుడు నేను బీజేపీలో ఒక స్టేట్ పోస్ట్ లో ఉన్నాను. మరి నేను మొన్న ఖమ్మం వైరా నుంచి కంటెస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది జనసేనకు పొత్తు వల్ల నాకు టికెట్ రాలేదు. ఎస్టీ కాన్స్టిట్యున్సీ నేను ఎస్టీ నిలబడి తెలంగాణలో 12 సీట్లలో నేను చాలా కొట్లాడాను, కానీ అధిష్టానం కొంచెం నన్ను బుజ్జగించి నెక్స్ట్ టైం చూద్దామన్నారు. బీజేపీలో ఉన్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. డాక్టర్ వెంకటేష్. 10th విదేశీ 10th వరకు. ఆ తర్వాత బిఎస్ఎంఈ చేశాను, హోమియోపతి చేశాను. మా వైఫ్ ఆల్సో డాక్టర్, బిఏఎంఈ చేశాను. మా అబ్బాయి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు, పాప 10th క్లాస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.
నా పేరు వనిత. వైరల్ అనుకోవా నాకు ఒకటే పాప, డిగ్రీ సెకండ్ ఇయర్. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 33 years తర్వాత మనం అందరం చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ఉపాధ్యాయులు, టీచర్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసినందుకు, అందరం గెట్ టుగెదర్ అయినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద పాప గ్రాడ్యుయేషన్ అయిపోయింది, చిన్న పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, థ్యాంక్స్. బాయ్స్ స్కూల్, లేడీస్ స్కూల్ అందరికీ ధన్యవాదాలు. నా పేరు సాదియా. నేను ప్రైవేట్ కంపెనీ ఆంధ్ర తెలంగాణ బెంగళూరు బాబులు బాబు బీటెక్ అయితే జాబ్, చిన్న బాబు ఎంపీ సెకండ్ ఇయర్. నా పేరు అనురాధ. పాప ఏమో జాబ్ చేస్తున్న టీసీఎస్ లో, బాబు ఏమో చేస్తున్నాడు. థ్యాంక్ యూ. 2 అమ్మాయిలు, 1 బాబు. పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తుంది, చిన్న అమ్మాయి డిగ్రీ, బాబు ఎంబీఏ చేస్తుంది. మా ఆయన పేరు రమేష్. నాకు 2 అమ్మాయిలు, ఎంసీఏ చేశారు, జాబ్ చేస్తున్నారు. రీసెంట్ గా మ్యారేజ్ అయింది పెద్ద అమ్మాయిది. ఓకే, థ్యాంక్ యూ. ఆయన శ్రీకాంత్ బిజినెస్ చేస్తారు. ఒక బాబు బీటెక్ ఫైనల్ ఇయర్. నేను బ్యూటీషియన్, ప్రజెంట్ యోగా టీచర్. నాకు 3 పిల్లలు, 2 బాబులు, 1 పాప. పాప మ్యారేజ్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. నాకు 3 పిల్లలు, 2 కొడుకులు జాబ్ చేస్తున్నారు, ఇంకొక కొడుకు చదువుకుంటున్నాడు. థ్యాంక్ యూ. నేను ప్రైవేట్ ఎంప్లాయీ సార్. రాజేశ్వరి. మా ఆయన పేరు రాఘవేంద్ర. మా బాబు సిఎంఏ చేస్తున్నాడు, పాప 9th క్లాస్. 1 పాప, బాబు. పాప ఎంబీఏ సెకండ్ ఇయర్, బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్. నా పేరు జీ రేణుక. నాకు 1 పాప ఇంటర్ చదువుతుంది. పిల్లలు, పెద్ద బాబు జాబ్ చేస్తున్నాడు, పాప చదువుకుంటాడు, డిగ్రీ ఫైనల్ ఇయర్. నేను ఇంటీరియర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెద్ద అమ్మాయి బీటెక్ అయిపోయింది, సెకండ్ అమ్మాయి ఎంబీఏ చేస్తుంది, అబ్బాయి ఇంటర్ చేస్తున్నాడు. మీ పద్మ. మీ అందరికీ క్లాస్ లీడర్ది నేను. పాపలు, 1 అమ్మాయి ఎంబీఏ కంప్లీట్ అయింది, 1 అమ్మాయి ఎంబీఏ 4th సెమ్ రాస్తుంది. నా పేరు మహేందర్. నేను మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్, మా బాబు 9th క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. కొంచెం ఆకలి అవుతున్నట్టుంది, కానీ కొంచెం ఒక ½ an hour 1 hour లో ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది. 33 years తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మీరందరితో కలిసినందుకు చాలా హ్యాపీ. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు ఉన్నాయి. మనం ఇలాగే కంటిన్యూ 6 months కి ఒకసారి, 1 year కి ఒకసారి మాక్సిమం ట్రై చేద్దాం. కంపల్సరీ కంటిన్యూ గెట్ టుగెదర్ లాంటి మీటింగ్స్, చిన్న చిన్న ఫంక్షన్స్ ఇట్లా చేసుకుంటే మనం ఎప్పుడూ ఫ్రెండ్లీగా మంచిగా కలుపుకోతనంగా ఉండి మన గురువులను కూడా మంచిగా సన్మానం చేసుకున్నాము. చాలా మంది సంధ్య టీచర్ కానీ ఇంకా ఇంకొక 3-4 టీచర్లు కూడా మిస్ అయ్యారు. కొంచెం వస్తున్నారు కానీ కొన్ని ఫంక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల, అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అయినా సంతోషం, ఉన్న సార్లు వచ్చిన కాడికి సంతోషం, హ్యాపీ. నా పేరు రెడ్డిశెట్టి మహేష్. మా మిసెస్ రాధిక హౌస్ వైఫ్. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెద్ద పాప ఎంఎస్ చేస్తుంది యుఎస్ లా, చిన్న అమ్మాయి జాబ్ చేస్తుంది, బాబు బీబీఏ అయిపోయింది. నేను పొలిటికల్ గా ఉన్నాను, మరియు బిజినెస్ ప్లస్ రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ. నా పేరు ఎస్ లక్ష్మి. నాకు 2 బాబులు, 1 పాప, 3 జాబ్ చేస్తున్నారు.
మా ఆయన పేరు వెంకటరెడ్డి. నాకు 2 అమ్మాయిలు, 2 బీటెక్ అయిపోయింది, 2 మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలయ్యారు. నేను డ్వాక్రా సంఘంలో వీవీఏగా పనిచేస్తున్నాను. నా పేరు శాంతిశ్రీ. పాప బాబు. పాప ఎంఎస్ చేస్తున్న యూఎస్లో, బాబు బీటెక్ చదువుతున్నాను. మా మమ్మీ కూడా ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదని కొద్దిగా డిసప్పాయింట్. అందరికీ నమస్కారం. నా పేరు శాంతాబాయ్. నేను గవర్నమెంట్ హై స్కూల్ ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్నాను. హృదయపూర్వక నమస్కారం అండి. నాకు చాలా సంతోషంగా ఉంది. 33 ఏళ్ల తర్వాత నా ఫ్రెండ్స్ ని, నా టీచర్స్ ని చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అంత దూరం నుంచి వచ్చినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఒక బాబు 6th క్లాస్. నేను ఏలూరులో ఉంటాను. మీ అందరినీ కలవడానికి కోసమే నేను అంత దూరం నుంచి వచ్చాను. థ్యాంక్ యూ. ఒక పాప ఎంబీఏ చేసింది, మధ్యలో పెళ్ళి అయిపోయింది. బాబు బీటెక్ చదువుతుంది. నా పేరు కుమార్. నాకు 2 బాబు. డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్. హలో, నా పేరు సాజిదా. మా హస్బెండ్ పేరు అబీబుర్ రెహమాన్. నన్ను BSF లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. నాకు 3 పిల్లలు, 2 కొడుకులు, 1 పాప. ఒక బాబు ఏమో డిగ్రీ కంప్లీట్ అయింది, UK ట్రై చేస్తున్నాడు. రెండో బాబు 2nd ఇయర్, పాప ఏమో 1st ఇయర్. నా పేరు ఉప నరసింహులు. మా వైఫ్ పేరు మంజుల. నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి వెల్ఫేర్స్ లో చేస్తాడు, పిఎం అయినా CA చేసిండు. 2వ అబ్బాయి గూగుల్ చేస్తున్నాడు, ఆయన టీమ్ లీడర్. నా పేరు శ్రీనివాసు. కానీ ఒక విషయం చెప్పాలంటే, ఉన్న మా మొగోళ్ళ ఓటు చేతి కదా, కానీ లేడీస్ బస్ చాలా మంది గుర్తుపడలేకపోతున్నాం. సూపర్ చెప్పినాం. మా మొగోళ్ళ ఎవరు పిల్లలకి పెళ్లి చేయలేదు, కానీ మీ లేడీస్ కదా అమ్మమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ కూడా ఎదురు ఉన్నారు. అసలు చెప్పినది. నాకు పాప బాబు బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు, పాప స్టడీ చేస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు జానకిరామ్. నాకు 2 పాపలు. పెద్ద పాప పెట్రోల్ వేస్తుంది, చిన్న పాప 1991 పూర్వ విద్యార్థుల సమావేశానికి స్థానిక ప్రధానోపాధ్యాయుల అధ్యక్షులుగా చాలా గర్వంగా ఉంది. ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నేను ఊహించుకోలేదు ఇంత పెద్ద పిల్లలు ఉంటారని. ఇంకా అప్పుడు లెక్కనే ఇంతనే ఉన్నారు అనుకున్నా, కానీ ఇంత అయింది. ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, మీరు అప్పుడు ఏం చదివినారు కానీ మీ పిల్లలు మాత్రం అంత డాక్టర్లు. ఓ నాయనో, ఇప్పుడు మేము భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా ఇంప్రూవ్మెంట్ ఎడ్యుకేషన్ లో, ముఖ్యంగా అందులో నేరెడ్మెట్ స్కూల్లో చదివిన వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల యొక్క పిల్లలు అంత ఎడ్యుకేషన్ లో ఫార్వర్డ్ అయినందుకు నిజంగా హ్యాండ్స్ అప్ అండ్ గర్వకారణం. దాంట్లో మీ కృషి యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ టీచర్గా, యాజ్ ఏ గైడ్గా మీ యొక్క కృషి ఎనలేనిది, ఎప్పటికీ గర్వించదగ్గటువంటిది. లేకపోతే మీ కృషే లేకపోతే ఆ పిల్లలు అంత ఎడ్యుకేషన్ వచ్చేది కాదని నాకు నమ్మకం బాగా. ఎందుకంటే 78, 79 అనుకుంటా మా పాపను ఒకసారి తార్నాక సెంట్ 10th లో చేర్పిద్దామని సీట్ కొరకు పోయినా. అప్పుడెంత 3.5 years. నేను అప్పటికే హెడ్ మాస్టర్. ఆమెకు తెలుసు ఆ ప్రిన్సిపల్. ఆమె ఏమన్నా ఇంటర్వ్యూ చేసేటప్పుడు మదర్ ఏం చేస్తుందండి అని అన్నారు. ఏంటమ్మా మాట్లాడుతూ, వాట్ యు ఆర్ టాకింగ్? ఐఎమ్ హెడ్ మాస్టర్, డోంట్ యూ నో అన్నాను. ఐ నో యు ఆర్ ది హెడ్ మాస్టర్, బట్ యు నెవర్ హ్యావ్ ఎనీ టైమ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్.
మదర్ షుడ్ ఎడ్యుకేట్. ఎప్పుడు చెప్పింది 79 సంగతి చెప్పేది. అప్పుడు షీ వాజ్ గ్రాడ్యుయేట్. షీ వాజ్ గ్రాడ్యుయేట్ అంటే ఓకే, అప్పుడు కానీ సీట్ ఇచ్చింది. అంటే మదర్ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు చెప్తున్నాను నా ఉద్దేశంగా. అప్పటి నుంచే ఉన్నది మదర్ ఇంపార్టెన్స్. మీ పిల్లలు ఇంత క్వాలిఫైడ్, వెల్ ఎడ్యుకేషన్, ఇంత ఫ్రూట్ఫుల్ అయినందుకు నిజంగా గర్వించదగ్గదే. ఇకపోతే చాలా ఏళ్ల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత మీరంతా మమ్మల్ని మీ హృదయంలో దాచుకొని నిజంగా ఒక గురువుగా ఆలోచించుకొని, మరి గురువే దైవంగా మీరు ఆలోచించుకొని వాళ్ళు మమ్మల్ని పిలిపించి ఇంత ఘనంగా సత్కరించడం, సన్మానించడం, అది మా పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను. మీరు ఏ డిపార్ట్మెంట్లో పోనీయండి, ఈవేళ మా పిల్లలు పెట్టలేరో పెట్టరో తెలియదు, కానీ ఇవాళ మీరంతా ఇంత పెద్దవాళ్ళై కూడా వంగి పాదాలకు వందనం చేస్తుందంటే నిజంగా కళ్ళంట నీళ్లు రానియలే, కానీ ఎంతో అభిమానంతో, ఎంతో ప్రేమతోటి చాలా గర్వపడ్డాం. అంటే పెట్టాలని కాదు అనేది, వీళ్ళకి ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత ఉంది అనేటువంటిది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మెనీ మెనీ థ్యాంక్స్. మీకు భగవంతుడు అన్ని రకాలుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లలకు అందరికీ కూడా ఆయురారోగ్యాలతోటి మిమ్మల్ని దీవించాలని మరొకసారి కోరుతున్నా. ఇకపోతే ఈవేళ మీరు ఇంతమంది కలిసినారు ఆఫ్టర్ 33 years, 34 years నియర్లీ. ఈ యూనిటీ ఎప్పటికీ మీరు ఇట్లనే మెయింటైన్ చేయాలని చెప్పి నా కోరిక. చిన్నప్పుడు వేరు, ఇప్పుడు ఒకరి అవసరం ఒకరికి చాలా అవసరం, ఒకరి సహాయం ఇంకొకరికి. ఇవాళంటే చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యింది కాబట్టి ఎంత అవసరం పడకపోతుంది. చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి జబ్బులు, అదో ఇదో, స్కూలు అడ్మిషన్స్, ఏవో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తుందంటే, అర్ధరాత్రి పూట వస్తుందంటే అన్నదమ్ముల కన్నా ఎక్కువ మన స్నేహితులు ఉంటారు కదా, మన క్లాస్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేద్దాం, వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చేర్పిస్తున్నారు, ఎక్కడ చదివిస్తున్నారు, ఏ డాక్టర్ మంచిది ఏంటిది అనేది వాళ్ళు తెలుసుకొని ఇమ్మీడియట్ గా ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యేది మీ ఫ్రెండ్సే. సో యూ మెయింటైన్ దట్, ఆ ఫ్రెండ్షిప్, ఆ సాన్నిహిత్యం ఎప్పటికీ మీరు ఉంటే మనకు కష్టాలు దూరం అవుతాయి. కష్టాలున్నా మానసిక సాంత్వన దొరుకుతుంది మీకు. నేను అనుకుంటున్నాను నా విధంగా. ఇవాళ మాకెవరు లేరు, మా అప్పుడు చదువుకున్నోడు ఎవడూ లేడు, ఉన్నోడు లేడు. నాతో పనిచేసిన వాళ్ళే చాలా మంది చనిపోయినారు. అయితే ఇప్పటికీ ఆ క్లోజ్నెస్ లేకుండా పోయింది. కానీ మీకు అట్లా కాకుండా మీకు ఎప్పటికీ ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుతున్నాను. మీకు రిమెంబర్ ఆల్ దీస్ ఫ్రెండ్స్. మీ బ్రదర్ గానే అనుకోండి, సిస్టర్ గానే అనుకోండి, ఎల్డర్ అనుకోండి, యంగర్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ టైప్ ఆఫ్ రిలేషన్ యూ షుడ్ మెయింటైన్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ గుడ్ హెల్త్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. అది కంపల్సరీ. ఆ విధంగా మీరు మెయింటైన్ చేసుకుంటే కష్ట సమయాల్లో కానీ, సుఖ సంతోషాల సమయంలో కానీ, ఆ పిల్లలు ఉండే, మా నోడు ఉండే, మా వాడు ఉండే, పెద్దవాడు కానీ చిన్నోడు కానీ మా వాడు ఉండే అనేటువంటి ఆప్యాయతతో మీరు ఆ పేరును తలుచుకుంటే మీకు చాలా మనశ్శాంతి దొరుకుతుంది. సో యూ ప్లీజ్ మెయింటైన్ దిస్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్, లవింగ్నెస్ అండ్ అఫెక్షనేట్ ఆన్ అమాంగ్ యూ ఫర్ ఎవర్. అదేవిధంగా ఇవాళ మా సోదరుల అందరి సమక్షంలో మీరు ఇచ్చినటువంటి ఈ ఘనమైన సన్మానానికి, సత్కారానికి మిమ్మల్ని అందరినీ భగవంతుడు ఎల్లకాలం సుఖంగా, సంతోషంగా మిమ్మల్ని, మీ పిల్లలను దీవించాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సంధ్య ప్లీజ్ కమ్. ఇద్దరు పాప, ఒక బాబు. బాబు 3వ డిగ్రీ చేస్తున్నాడు, పాప 2nd ఇయర్ చదువుకుంటుంది. ఫ్రెండ్స్, నా పేరు సత్యవాణి. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి MBA చేస్తున్నాడు, చిన్న అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు. మా హస్బెండ్ పేరు PS మోహన్ రావు. నాకు 2 అబ్బాయిలు, సాఫ్ట్వేర్స్.
హెడ్ మాస్టర్ గారు, మరి ఇక్కడ విచ్చేసిన టీచర్స్ అందరికీ, మరి పూర్వ విద్యార్థులందరికీ పేరు పేరున అభినందనలు. మరి ఇక్కడ నేను గత 7 సంవత్సరాల నుంచి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మరి మీలాంటి చిన్నారులు ఎంతో మంది ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. మరి వారందరికీ ఏ కార్యక్రమం జరిగినా, అంటే గెట్ టుగెదర్ కార్యక్రమం జరిగినా మీ వంతు సహాయంగా పాఠశాలకు ఏమైనా చేయదలిస్తే తప్పకుండా చేయండి. వారికి చేయూతనివ్వండి. వారు కూడా మీలాగా ఎదిగి మంచి భావి భారతీయుల పౌరులుగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించండి. ప్రభుత్వ స్కూల్ అంటే అరకొర వసతులు ఉంటాయి, కానీ మీకున్న వసతుల కన్నా ఎక్కువనే ఇప్పుడు ప్రభుత్వం సమకూర్చింది. బట్ అయినా ఎన్ని సమకూర్చినా ఏదో తక్కువనే ఉంటుంది. ఇప్పటికీ పాఠశాలలో కంప్యూటర్ విద్య జరుగుతూ ఉంది. స్మార్ట్ ప్యానెల్ ద్వారా క్లాస్ రూమ్లో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. మరి విద్యార్థులకు సరి అయిన విధంగా బోధన జరుగుతుంది. మరి దాంట్లో కొన్ని అసౌకర్యాలు ఉంటాయి కాబట్టి వాటికి మీరు కొద్దిగా సహకరించి, మరి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మన గతంలో మన పూర్వ విద్యార్థులు మల్లేష్ వారి మిత్రులందరూ కూడా ఇక్కడ ఈ స్టేజ్ ఇంత చక్కగా ఉండకపోయింది. మరి ఇక్కడంతా కూడా మరి మనకి స్టేజ్ అంతా కూడా ఒక స్తంభం లాంటిది ఉండింది. అది కంప్లీట్ చేయడం జరిగింది. పాఠశాలలో మరి ఇతర విద్యార్థులు అంటే బయటి వాళ్ళు ఎప్పటికప్పుడు రావడం, మరి కొన్ని ఉన్న వసతులను పాడు చేయడం గమనించి వారు మనకు ఫెన్సింగ్ మొత్తము రైలింగ్ ఇంటర్నల్ చేయించడం జరిగింది. అయినా కూడా పాఠశాలలో ముఖ్యంగా అమ్మాయిలు పాఠశాలకు వస్తే వాళ్ళకి ఏ అసౌకర్యం లేకుండా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా వారు ఇంటిలో లేని సౌకర్యాలు ఇక్కడ సమకూర్చడం జరుగుతూ ఉంది. బట్ అయినా కూడా నేను ఒక డ్రాబ్యాక్, మరి బాయ్స్ టాయిలెట్స్ ఇబ్బందిగా ఉంది, కొన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మీరేమైనా సహాయం చేస్తే చేయవచ్చు. మరి మీ అందరి ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండి మీరు చేతలేని సహాయం మీ ఫ్రెండ్స్కి, సమాజానికి, పాఠశాలను చదువుకున్న పాఠశాల సేవ చేయాలని కోరుకుంటూ, సొంత లాభము కొంత మానుకొని పొరుగు వారికి మనము సహాయం చేయాలి. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఇక్కడ పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సహకరించేది ఉంది. వాళ్ళు కూడా చేస్తే మన దగ్గర ఆల్రెడీ ఒక 10,000 దాకా బ్యాలెన్స్ ఉంది. ఇంకా కొంచెం మంది ఈ ప్రోగ్రామ్ ను చూసైనా కొంచెం వాళ్ళు కూడా ఆలోచన చేసి డబ్బులు ఇస్తే మనం కూడా ఈ స్కూల్ కు మన తరఫున 1991 బ్యాచ్ తరఫున ఒక 25 నుంచి 30,000 రూపాయలు ఇంపార్టెంట్ ఏదుందో సార్కు ఏదైతే ఉందో అది మనము 1 month బిలో వీలైతే ఒక నెక్స్ట్ వీక్ నుంచే వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేద్దాం. మన స్కూల్ తరఫున, మన బ్యాచ్ తరఫున ఈ స్కూల్ కు ఏదో కొంచెం చేయాలి. ఈ స్కూల్లో మనం చదువుకున్నాం కాబట్టి ఇవాళ ఈ స్థితిలో ఉన్నాము. కాబట్టి మనం అది బాధ్యత అనుకొని పక్కా అందరూ మళ్ళీ ఇంకెవరైనా ఇంకా చేయాలనుకుంటే కూడా చేయండి. ఒక్క రూపాయి కూడా ఇక్కడ కూడా వేస్ట్ కాదు. అన్ని డబ్బులు పర్ఫెక్ట్ గా ఉంటాయి. ప్లస్ మనం మంచి స్కూల్ కు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి ఛాన్స్ రాదు. కాబట్టి ప్లీజ్ అందరూ మళ్ళీ ఒకసారి వినియోగించుకోవాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ మోహన్ బాబు సార్ మాట్లాడతారు. సార్ చాలా నేరేడు మెట్టు. ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి అప్పటి హెడ్ మాస్టర్ గారు సత్యనారాయణ సార్ గారు, ప్రస్తుత హెడ్ మాస్టర్ గోపాల్ గారు, ప్రియమిత్రులు కొలిక్ రాము సార్, నాకంటే ముందు ఇక్కడ మ్యాథమెటిక్స్ని టీచ్ చేసినటువంటి వీరప్ప సార్, సీనియర్స్ మల్లేష్ అండ్ 1991లో ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి మీ అందరికీ కూడా అభినందిస్తూ
మీ సక్సెస్ స్టోరీస్ వింటూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది. టైం ఆల్రెడీ 2:30 అవుతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా మనం సక్సెస్ను ప్లస్ అనేటువంటి సంకేతంతో సూచిస్తాం. ఎప్పుడు సక్సెస్ అవుతాం? ఎప్పుడు సక్సెస్ అవుతాం? ఇప్పుడు ఉమామహేశ్వరి ఏం చెప్పిందంటే, ఫస్ట్ నేను ఈ పాఠశాలలో 10th క్లాస్ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక అగ్రస్థానంలో చేసి ఒక స్కూల్ను స్థాపించేసి వేరే పిల్లలకు విద్యార్థులకు కూడా చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చేస్తే గనక మనం సక్సెస్ అవుతాం. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ అవుతుంది. అంటే చేయకూడని పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయకుండా ఉంటే కూడా మనం సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ. మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చెప్పండి. నాకు సౌండ్ తక్కువ వస్తుందంటేనే ఆకలి అవుతుంది. స్ట్రాంగ్ గా మాట్లాడాలి. బీ స్ట్రాంగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ పర్లేదు, ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, అది ఆరోగ్యరీత్యా నిజంగా ఇది లైఫ్లో ఇంత మంచి అవకాశం రాదు. మీకు రాదు, ఎవరికి రాదు, మాకు కూడా రాదు. అయితే ఈనాటి 1990-91 పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఒక భాగంగా మరి వివిధ ప్రాంతాల లోపల జీవిస్తూ మరి ఇటు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక హెడ్ మాస్టర్ గోపాల్ సార్ గారు, అదేవిధంగా మరి అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు అందరి హృదయాలను చురుకున్నటువంటి సత్యనారాయణ సార్ గారు, తెలుగు పండిత రాముడు సార్ గారు, తర్వాత మోహన్ బాబు సార్ గారు, మరియు అదేవిధంగా సీనియర్ మరి ఎల్మూల మల్లేష్ గారు, సోముడు గారు, మరియు వివిధ గ్రామాల నుంచి చెప్పారు. నేను ఏలూరు నుంచి వచ్చాను, నేను అక్కడి నుంచి వచ్చాను, ఇక్కడి నుంచి వచ్చాను. చాలా దూర ప్రాంతంలో ఉన్న తన తోటి విద్యార్థులను చూసుకోవడానికి, తన తోటి విద్యార్థుల యొక్క ప్రతిభను కానీ ప్రగతిని కానీ తెలుసుకోవడానికి ఎంతో ఆతృతతో ఒక రోజు ముందు రాత్రి కూడా నిద్ర లేకుండా ఎప్పుడు తెల్లారుతుందో అని ఎదురు చూసి ఇక్కడికి అందరు రావడం జరిగింది. సంతోషాన్ని పంచుకోవడం కూడా జరిగింది. నిజంగా మాకు కూడా సంతోషం. ఎందుకంటే ఇందులో కొంతమందిని గుర్తుపట్టాం. యాజ్ ఇట్ ఈస్ గా ఫేస్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. కొంతమందిని గుర్తుపట్టలేకపోయాం. అయినా ఒకసారి మీరు పేరు చెప్పగానే గతాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ గుర్తుపట్టగలిగాం. నిజంగా మొన్న పోయిన 2 months బ్యాక్ 91-92 బ్యాచ్ వాళ్ళు పూర్వ విద్యార్థులు సమ్మేళనం చేస్తున్నప్పుడు 2 అమ్మాయిలు వచ్చారు. పద్మ అండ్ ఇంకెవరో వచ్చారు. సార్ మేము కూడా చేస్తున్నాం అన్నారు. అమ్మాయిలు వచ్చారు కదా, చేస్తారు చేయరు అనుకున్నాం. కానీ నిజంగా ఈ బ్యాచ్ లో అమ్మాయిలు ఎక్కువ ఉంటారు. అయినా అమ్మాయిలు సాధించింది ఏం లేదు. మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఈరోజు పైలట్లు కూడా వాళ్ళే కాబట్టి నిజంగా అది చేసి చూపించారు. సంతోషం. ఈ సందర్భంగా నాకైతే ఇటువంటి సందర్భం వచ్చిందంటే ఆకలి ఉండదు. నేను పెళ్లిలో ఉన్నా, మా బావమరిది కొడుకు పెళ్లి, అక్కడ పెళ్లి జరుగుతుంది. ఇక్కడ మహేష్ ఫోన్ చేస్తున్నాడు, ఇట అట. మా భార్య వాళ్ళ అన్న కాబట్టి అయ్యో ఈ ఒక్కసారి పోకు ఏమవుతుంది అని ఆమెను తప్పించి వచ్చేసాను. ఎక్కడున్నామంటే పోతున్నా అని చెప్పాను. ఇక్కడికి ప్రాణం అంతా లాగేస్తుంది. తన విద్యార్థుల్ని ఇక్కడ చూడడం అనేటటువంటిది నిజంగా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి. మేము ఎందుకు అవకాశం ఉండే అప్పుడు నాకు, కానీ నేను ఆ విభాగాన్ని ఎంచుకోలేకపోయినా కేవలం నేరడిమెట్లో 2 సంవత్సరాలు 2 బ్యాచ్లకు చెప్పాను. వాళ్ళతో ఒక ఉపాధ్యాయునిగా నేను చలామణి అవుతున్నాను. నిజంగా దీంట్లో ఉన్న అద్భుతము చాలా సంతోషంగా ఉంటుంది. అందులో ఒక భాగం కొన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒక చిన్న స్టోరీ ఏంటంటే, తరగతి గదిలో పిల్లలు వచ్చినప్పుడు బర్త్డేలు చేసుకుంటారు. ఒక బాబు బర్త్డే చేసుకునే టైంలో అంటే కేకు, తర్వాత స్వీటు, తర్వాత తీసుకుని ఉపాధ్యాయుని దగ్గరకు వస్తాడు. ఏంద్రా ఈరోజు కొత్తగా కనబడుతున్నావు, డ్రెస్సులు కొత్తగా వేసుకున్నావు, బర్త్డేనారా అంటే అవును సార్ బర్త్డే. ఈ బర్త్డే సందర్భంగా మీ పేరెంట్స్ ఏం చేశారు అని అడిగారు. మా పేరెంట్స్ స్వీట్స్ చేశారు, కొత్త బట్టలు కుట్టించారు సార్. మా నాన్నగారు వాచ్ ఇప్పించాడు సార్, నేను ఆ వాచ్ చూపిస్తా అని చెప్పి పరిగెత్తుకొచ్చి క్లాస్లో బ్యాగ్లో పెట్టుకొచ్చి వాచ్ వెతికితే
ఆ వాచ్ కనబడదు. ఆ వాచ్ పోయింది. ఏడ్చుకుంటూ టీచర్ దగ్గరికి వచ్చాడు. సార్ మా నాన్న పెట్టిన వాచ్ పోయింది సార్, నాకు చాలా ప్రేమతోటి మరి మా నాన్న నాకు వాచ్ కొనిచ్చాడు, ఆ వాచ్ లేదని ఎక్కిలెక్కి ఏడుస్తుంటే ఆ ఉపాధ్యాయుడు సమయస్ఫూర్తితోటి నువ్వేం భయపడకురా, నువ్వు ఈ క్లాస్ అయ్యే లోపల ఈ స్కూల్ అయ్యే లోపల నీ వాచ్ నీకు ఇస్తా, నువ్వు తొందరపడకు నాయన, నెమ్మదిగా ఉండు అన్నాడు. అనగానే వెంటనే ఆ టీచర్ ఏం చేశాడంటే, మీరు అందరూ ఒకసారి ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకోవాలి, నా మాట వింటారా వినరా అని అడిగి. పిల్లలు వినేతోటి ఎందుకు అడుగుతున్నారో ఏమంటూ ఏం తెలియకుండా వింటాం సార్ అంటే పర్ఫెక్ట్గా కళ్ళు మూసుకోవాలంటే అందరూ కళ్ళు మూసుకున్నారు. ఆ టీచరు వాళ్ళ జేబును వెతికితే ఒక జేబులో వాచ్ ఉంది. ఆ వాచ్ తీసుకొచ్చి వాడికి ఇచ్చి, విలువైన సొమ్ములు పాఠశాలకు తీసుకురావద్దు, మీ పేరెంట్స్ కూడా చెప్పండి, మిగతా విద్యార్థులకు కూడా సలహా ఇచ్చాడు, విలువైన సొమ్ములు మీరు పాఠశాలకు తీసుకురావద్దని చెప్పి పంపించేశాడు. అది గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఇలాగనే 33 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది ఏర్పాటు చేసుకున్నారు. చేసుకుంటే ఇప్పుడు వచ్చారు, సార్ నన్ను గుర్తుపట్టావా అని. ఒకతను వచ్చి నన్ను గుర్తుపట్టావా సార్ అన్నారు. పోలికలు అయితే గుర్తుపట్టాను అంటే, నేనే సార్, మరి ఏం చేస్తున్నావు రాను, నేను IPS SP నేను సార్ అన్నాడు. అలాగా నాకు చాలా సంతోషం, టీచర్కి ఏంటి హ్యాపీ. చూసారా, ఇప్పుడు మీరు ఇంతకుముందు స్కూల్ నడుపుతున్నాను, 10th ఫెయిల్ అయినా ఇది అయ్యాను, ఉద్యోగాలు చేస్తున్నాం, పిల్లల్ని MBBS చేస్తున్నాం అంటే మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళం బాగా సంతోషపడ్డాం. అట్లనే నువ్వు IPS ఈ రోజు నుంచి కనబడలేవు కదా. లేదు సార్, మీరు నన్ను గుర్తుపట్టలేదు సార్. ఏంటి నేను స్పెషల్గా అడుగుతున్నావు గుర్తుపట్టలేదంటే, ఆ రోజు నేను వాచ్ తీసిన వాడిని నేను, దొంగతనం చేశాను నేను, కానీ నా జేబులో నుంచి వాచ్ తీసి ఎవరికి చెప్పకుండా ఇచ్చావు చూడు, అందులో నాకు మార్పు వచ్చింది సార్. దొంగతనం చేసిన నేను నన్ను కాపాడడం వల్ల దొంగలు బట్టి SPని తయారయ్యాను సార్ అని ఆ గురువు చెప్పాడు. అలానా, మరి నేను గుర్తుపట్టలేను రా, అందరికి కళ్ళు మూసుకోమన్నా కదా, నేను కూడా కళ్ళు మూసుకొని వెతికినరా అన్నట్టు. అందుకే నేను గుర్తుపట్టలేను అందరికీ. ఎందుకంటే ఒకవేళ నేను నీ జేబులో వెతికితే కనబడ్డప్పుడల్లా దొంగ విధవా, దొంగతనం చేస్తావని చెప్పి 4 సార్లు తిడితే ఆ పిల్లవాడి యొక్క మనస్తత్వము నేర ప్రవృత్తితోటి, ఇన్సల్ట్ తోటి, అవమానంతో అతడు పైకి ఎదగలేకపోతాడని ఉపాధ్యాయుడు బ్రాడ్ గా ఆలోచించి అందరికీ కళ్ళు మూసుకోమన్నాడు. ఆయన కూడా కళ్ళు మూసుకున్నాడు. అంటే విద్యార్థి తెలిసి చేసే దొంగతనాన్ని రహస్యంగా కాపాడడం వల్ల ఒక మార్పు వచ్చి IPS ఆఫీసర్ అయ్యాడు. నిజంగా ఇది ఎంత మార్పు, ఇది ఒక చిన్న కథ మీ ముందుంచింది. కాబట్టి ఉపాధ్యాయుడికి విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద కానీ ఎప్పుడు కూడా నష్టం చేయాలని ఉండదు. ఉపాధ్యాయుడికి వాళ్ళ భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచిస్తుంటారు. వాళ్ళు ఎంత ఎదిగితే అంత బాగుంటుందని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అయితే ఏమనుకోదు, ఆకలైనా కొంచెం చెప్తా, మళ్ళీ మళ్ళీ రాదు. ఈ జీవితంలో ఎప్పుడు ఎవరు ఉంటామో ఎవరు పోతామో తెలియదు. కాబట్టి సార్ క్షమించాలి సార్, హెడ్ మాస్టర్ గారు మీ అనుమతి. అయితే మీకు తెలుసు, రైతు, ఈ దేశానికి రైతుని ఏమంటారంటే బ్యాక్ బోన్ ఆఫ్ నేషన్ అంటారు. అంటే ఈ జాతికి వారు రైతులు అన్నం పెడతారు కాబట్టి వెన్నెముక లాంటి వారు ఈ రైతులు. మరి టీచర్స్ ఏమంటారు, టీచర్స్ నేషన్ బిల్డర్స్, జాతిని నిర్మాణం చేసే వాళ్ళు ఎవరు అంటే టీచర్స్. రైతు తర్వాత ఉపాధ్యాయులే మరి ఈ జాతిని నిర్మిస్తారు. కాబట్టి టీచర్స్ ఎలా తయారు చేస్తే విద్యార్థులు తయారవుతారు. మీకు నెగటివ్ అంశాలు చెప్తే నెగటివ్ గా తయారవుతారు, పాజిటివ్ అంశాలు చెప్తే పాజిటివ్ అవుతారు. మిమ్మల్ని ఉత్ప్రేరకంగా మీలో ఉన్న అంతర్గత శక్తుల్ని వెలికి తీసి మిమ్మల్ని ప్రయోజకులుగా చేసేటటువంటి సత్తా ఎవరికి ఉంటుందంటే టీచర్స్ ఉంటుంది. కాబట్టి టీచర్ ఎప్పుడు మిమ్మల్ని పాజిటివ్ గానే మీ ప్రయోజనాలను, మీ భవిష్యత్తును తన పిల్లలుగా చూసుకొని ఎప్పుడు ఎదగాలని ఆలోచించేవాడు తల్లిదండ్రుల తర్వాత టీచరే ముఖ్యమని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే చదువుకోవడం
ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారు, విద్యార్థులు చదువును అలవాటుగా చేసుకోరు. కేవలం పరీక్షలు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే మీ పిల్లలకు చెప్పడానికి కోసమని, ఎందుకంటే మేము వెళ్లే లోపల మీకు కొన్ని అంశాలు మళ్ళీ కొన్ని అంశాలు చెప్పాలి కాబట్టి చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే పరీక్షల ముందు చదువుతారు. 3 రోజుల ముందు పుస్తకాలని తిరిగేసి, దీన్ని తిరిగేసి, దాన్ని తిరిగేసి, అది అలవాటు అనరు, అవసరం అంటారు. కేవలం పరీక్షలో పాస్ కావాలి, టకటక చదవాలి, 35 మార్కులు తెచ్చుకోవాలి, పాస్ కావాలి అనేటటువంటిది ఉంటుంది. కానీ నిజమైన విద్యార్థి మీరు కూడా పిల్లలకి ఏం చేయాలి, చదువుకోవడం అనేటటువంటిది అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మంచి చదువు కన్నా మంచి అలవాటు చాలా గొప్పది. చదువు బాగా వస్తుంది, ప్రొఫెసర్ అయిండు, కానీ అలవాట్లు బాగలేవు. అనుకోకుండా సరదాగా అలవాటు అయితే, ఏ చెడు అలవాటు అయినా సరదాగానే అవుతుంది. ఫస్ట్ డ్రింక్ చేయాలన్నా 4 ఫ్రెండ్స్ కలిసి ఇంకోని పిలిచి ఒక్క గ్లాస్ వేసుకోరా అంటారు. అయితే మంచి అలవాటు కన్నా ఈ దానివల్ల ఒక ప్రొఫెసర్ అయిండు, ప్రొఫెసర్ అయిన తర్వాత భార్య సంతోషపడుతుంది, తల్లిదండ్రులు సంతోషపడతారు. ప్రొఫెసర్ అయిండు, బ్యాడ్ లక్, అతను రోడ్ మీద పూలుతూ ఉంటాడు. ప్రొఫెసర్ అయిండని సంతోషపడదామా చెప్పండి, బాధపడదామా? తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అది బాధపడేటటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా మంచి అలవాట్లు కంపల్సరీ, అది మిమ్మల్ని కాపాడుతుంది. చిన్నతనం లోపల నేను చదువుకునే రోజు లోపల మా దగ్గర క్రాఫ్ట్ సార్ చనిపోతే మేము పక్క దోస్తులు అందరం ఉండి అనుకున్నాం. అందరూ ఒక అన్నాడు, అయ్యయ్యో పాపం క్రాఫ్ట్ సార్ చనిపోయాడు, కానీ ఆ ఇంగ్లీష్ సార్, మ్యాథ్స్ సార్ ఎందుకు కావలేదేమో రా. ఎందుకంటే క్రాఫ్ట్ కొట్టడు, ఇంగ్లీష్ సారు, మ్యాథ్స్ సార్ వీళ్ళు కొంచెం టఫ్ సబ్జెక్ట్ కాబట్టి కొడతారు. కాబట్టి పిల్లలు ఆ చిన్నతనంలోనే మన చావును కోరుకునే పరిస్థితి రాకూడదని ఈ సందర్భంగా నవ్వుతూ మరి ఏదైనా బోధన చేయాలి. ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. కొంచెం శ్రమ పడితే, నైపుణ్యాన్ని వెలికి తెస్తే, ట్యాకిల్స్ ఉపయోగిస్తే ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థి ఉపాధ్యాయుని ఒక్కసారి వాడి మాటలు గాని, వాళ్ళ బోధన గాని, వారి విధి విధానాలు గాని ఒక్కసారి గమనిస్తే కలకాలము గుర్తుంచుకునేటటువంటి వాడు ఎవరైనా ఉంటారంటే తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే. కాబట్టి 33 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఇక్కడ పిలిపించి మేము నవ్వుతో భవిష్యత్ అన్నట్టు మీ ప్రేమను పంచుకొని ఈరోజు ఆనందపడుతున్నామంటే అంకిత భావంతో పనిచేయడం వల్లనే అది సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇంకా లాస్ట్ ఇంకా చెప్తే ఎక్కున్నాయి. ఏది ఏమైనా మీరు పిల్లలు ఎదిగితే తల్లిదండ్రుల తర్వాత ఎక్కువగా సంతోషపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఉపాధ్యాయులే. బంధువులు సంతోషపడరు. చూడండి, మీకు మీ బిడ్డకి MBBS సీట్ వచ్చిందంటే వాళ్ళ అన్న బిడ్డ పైసలు పెట్టుకున్నారు, ఏమో పేపర్ దిద్దడానికి అనుకున్నారు అంటే వాళ్ళకు ఈర్ష్య, అసూయాలు ఉంటాయి. కేవలం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాత్రమే బ్రహ్మాండంగా సంతోషపడతారు. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి చేసిన వాళ్ళ యొక్క సంపాదన, డిపాజిట్స్, నీకేమన్నా డిపాజిట్స్ ఉన్నాయా సార్ అని ఇక్కడ హెడ్ మాస్టర్ సార్ గారిని, మ్యాథ్స్ సార్ అడిగితే నా దగ్గర ఏం డిపాజిట్స్ లేవు, జీవనంలోనే. మరి ఏం డిపాజిట్స్ ఉన్నాయి సార్ అంటే మీరే డిపాజిట్స్, మీరంతా మీరే డిపాజిట్స్. సార్ యొక్క ఆస్తి ఎవరంటే విద్యార్థులే సార్ యొక్క ఆస్తి అని ఈ సందర్భంగా నేను 9వ తరగతిలో మ్యాథ్స్ బోధించే అవకాశం నాకు సత్యనారాయణ సార్ ఇచ్చారు. కాబట్టి మీరు నాకు పరిచయం అయ్యారు. నిజంగా నేను కూడా ఎప్పుడు మర్చిపోలేను. ఈ రోజు అందులో ఒక భాగంగానే ఇంట్లో పెళ్లి ఉన్నా నా పెళ్లి కంటే ఎక్కువ ముఖ్యం నా పూర్వ విద్యార్థులను కలుసుకోవడం అనేటటువంటిది భావించి ఇక్కడికి రావడం జరిగింది. ఏది ఏమైనా మీ మీద ఒక బాధ్యత ఉంది. మీ పిల్లలను ఖచ్చితంగా మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా ఇక్కడున్న ఉపాధ్యాయులు అందరం మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు ఎల్లవేళలా మా ఆశీస్సులు ఉంటాయని భగవంతుని వేడుకుంటూ మీరు ఇంత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు. విష్ణు గురవే నమః. మొట్టమొదట ఇప్పుడు వీరన్ సారు అంత మొత్తం ఎంత చెప్పాలనో అంత చెప్పేసాను, నాకేమి మించలేదు. కనుక మనం ఏంటంటే మన సంస్కృతిలో కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని 3 స్థానాలు ఏర్పాటు చేసింది. కనుక మొట్టమొదటిగా తల్లికి స్థానం ఇచ్చింది. మాతృదేవోభవ అంటే
తల్లే దేవుడితో సమానమైనటువంటి మొట్టమొదటి గురువు తల్లి పిల్లగానికి. ఎందుకు తల్లి పిల్లగానికి గురువు ఎందుకయింది? పిల్లగాడు స్తన్యం గ్రోలేటప్పుడు ఆ పిల్లగానికి ఏమీ తెలియదు, కానీ ఆ తల్లి ఏం చేస్తే ఇగో మీ నాయన ఇతడే అని తెలియజేస్తాడు. అప్పుడే గురువు ప్రారంభమైండు. తల్లి గురువు ఫస్ట్, తర్వాత ఆ గురువుని ఆ జ్ఞానాన్ని అభివృద్ధి పరిచేటందుకు తండ్రి సహకరిస్తాడు. అందుకే తల్లికి ప్రథమ స్థానం ఉన్నది, తండ్రికి రెండో స్థానం ఉన్నది. ఇక ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేసేటందుకు గురువు అవసరం, ఉపాధ్యాయుడు అవసరం. ఆ ఉపాధ్యాయుడు ఎవరు, సంఘం అంటే ఎవరు, ఆచార్యులు అంటే ఎవరు అనేటటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తాడు. కనుక ఈ ముగ్గురు తర్వాత ఆచార్య దేవోభవ అన్నాడు. ఆచార్యుడు కూడా దేవుడు, అతిథి దేవోభవ. ఆచార్యులను అతిథి. మనకు అనుకోకుండా మన ఇంటికి ఎవరైనా వస్తే వారికి మన లోపల ఉన్నటువంటి మనకు అవసరమైన తర్వాత మనకు మిగిలినటువంటి కాకుండా మనకు ఉన్న దానిలో అతనికి గౌరవించి పంపడం అతిథి దేవోభవ. కనుక ఈ మూడు అనేటటువంటి 3, 4 అనేటటువంటి స్థానాలు ఏర్పరచను. కనుక తల్లి ప్రథమ గురువురాలు కాబట్టి ఆ తల్లిని పాత్ర పోషించే వాళ్ళందరూ కూడా మీరు ఇక్కడ ఉండరు. అందుకే మీ కుమారులందరూ కూడా బిడ్డలందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉన్నాం. ఎందుకంటే తండ్రి ఎక్కడో పోతాడు, డ్యూటీ చేసుకుంటూ పోతాడు, తల్లి మాత్రం పిల్లవాడిని కాపాడుకుంటుంటుంది. అన్ని ఏం చేసినావు, ఎంతవరకు వచ్చింది, ఏం హోంవర్క్ చేసినావు అనేటటువంటి తల్లి జ్ఞాపకం. అందుకే వాళ్ళకు ప్రథమ స్థానం ఉన్నదని మన తల్లికి. కనుక ఇప్పుడు వారు చెప్పాను, ఎంత మంచి ఉన్నత పదవులు ఉన్నా కానీ సత్ప్రవర్తన లేకుంటే ఆ పదవికి విలువ లేకుంటుంది. ఎందుకు? ఆ సత్ప్రవర్తన ఎవరి గురించి వస్తుంది? తల్లిదండ్రుల ద్వారానే ఆ విద్యార్థికి వస్తుంది, ఆ పిల్లవానికి వస్తుంది. తల్లిదండ్రులు ఏ విధంగా నడుస్తుంటే ఆ విధంగా నడుస్తుంటుంది. అందుకే పెద్దలు చెప్పారు, పిల్లల ముందర తల్లిదండ్రులు ఏం చేయరాని పనులను ఎప్పుడు కూడా చేయకూడదు. చేసినట్లు వాటిని పట్టుకుంటాడు. కానీ ఎన్ని దుర్గుణాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క సద్గుణం ఉంటే వాడు షైనింగ్ అయిపోతాడు. ఎన్ని దుర్గుణాలు ఉన్నాయి ఒక విద్యార్థి దగ్గర, కానీ ఒక్క సద్గుణం ఉంటే మాత్రం వాడు షైనింగ్ అయిపోతాడు. మళ్ళీ అదెంత గొప్పతనం చూడు. అందుకే పురాణంలో కూడా చెప్పాడు, ఒక దారి దోపిడిగాడు అంటే దారిలో పలుకుతాడే నాకు మాట ఇవ్వమన్నాడు. సత్యం పలకాలి, ఏం చేసినా కానీ సత్యం పలకాలన్నాడు. సరే ఆయన సత్యం ఒక గురువుకు ఆ మాట ఇచ్చిండు, ఆ సన్యాసికి మాట ఇచ్చిండు. గురువు యొక్క స్థానం ఎటువంటిదో చూడండి. అయితే వాడి పని అంతా దొంగతనం చేసే పనే. అయితే ఒకరోజు ఈ చిన్న చిన్న దొంగతనం చేస్తే నేను ఎప్పుడు అభివృద్ధి కాను, రాజింటికే కన్నం వేద్దాం అనుకున్నాడు వాడు. రాజింటికి కన్నం వేద్దాం అనుకున్నప్పుడు రాజు ఏం చేసిందంటే, నా పట్టణంలో కూడా ఎవరు ఏం చేస్తున్నారు, సమాన భాగాలు రావు, వానికి ఒక భాగం ఇవ్వాలి, నేను 2 భాగాలు తీసుకున్నాను కదా, 4 అయితే 3 అయితే కనుక ఆ ఒక్క రత్నం అక్కడనే పెట్టి 3 రత్నాలు తీసుకుని వచ్చిండు. తీసుకుని వచ్చిన తర్వాత ఆ రత్నాలని ఆ కిందికి వచ్చిన తర్వాత ఆ రాజుకు 2 రత్నాలు, ఒక రత్నం ఇచ్చిండు, దానికి 2 రత్నాలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తెల్లారిపోయింది. సభను ఏర్పాటు చేసిన రాజు. సభను ఏర్పాటు చేసినది రాజు ఇంట్లో దొంగతనం అయింది అని ప్రచారం చేసింది. చేసి ఈ రత్నాలు ఏం చేయాలి, ఎవరికైనా అమ్ముకోవడానికి పోవాలి, అమ్ముతూనే డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ రత్నాలని అమ్మనికి ఒక షాపుకి వెళ్ళింది. అక్కడ రాజభటులు ఆ రత్నాలు చూసి వాళ్ళు పట్టేసిండు. చక్కగా రాజు యొక్క సభకి తీసుకొని వచ్చింది. ఏమిటా దొంగతనం చేసినావా? చేసినా. ఎన్ని రత్నాలు తీసుకున్నావు, ఏం చేసినావు అంటే, సార్ నాకు 3 రత్నాలు తీసుకున్నా, 2 రత్నాలు నేను తీసుకున్నా, ఒక రత్నం నా పాలోనికి ఇచ్చిన అన్నాడు. అంటే వాడు ఎక్కడ వచ్చింది కదా, వాడికి ఇచ్చింది. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తాడు, గురువుకు వాడిచ్చిన సత్యం ఏం చేస్తావు అది చెప్పాలన్నాడు. సరే రాజు ఏం చేసంటే అక్కడ ఉండేటంటే సరే అని మంత్రిని పంపించాడు. మంత్రిని పంపించాలి, ఆ సభ పెట్టెలో ఒకటి ఇంకేమేముండో చూసిరా అన్నాడు. వాడు పండు మంత్రి పోయి చూసినా బిరువా తెలిసేటాలి కదా, ఒక్క రత్నం ఉండదు. రత్నాలు దొంగ వస్తే మొత్తం తీసుకుపోవాలి, ఒకటి ఎందుకు ఉంచిపోతాడు. కాబట్టి ఆ ఒక్కటి ఏం చేసుకున్నది, 3 పోయినా ఒకటి ఎందుకు ఉంచాలంటే ఒక్కటి తీసుకొని మంత్రి తన పాకెట్ వేసుకుంటాడు.
వేసుకున్న తర్వాత సభలు వచ్చిన ఏమన్నా నేను 2 రత్నాలు తీయ అన్నాడు. అది ఏం లేవు రాజా అన్ని 4 రత్నాలు తీసుకుపోయిండు అంటే లేదు అని ఎవరు దొంగ అన్న తీరా ఎన్ని రత్నాలు తీసుకున్నాడు 2 తీసుకున్నాడు 2 పెట్టాడు. ఇక రాజు ఏం చేసిండు నాకు ఒక రత్నం ఇచ్చిందంటే రాజు ఒక రత్నం పెట్టాడు. ఇక 3వ రత్నము మంత్రి ఎక్కడ పోయినాడు మంత్రి గదించడే మంత్రి ఒక రత్నం పెట్టాడు. పెట్టిన 4 రత్నాలు అయిపోయినాక పెట్టిన తర్వాత అప్పుడు ఇప్పుడు దొంగ ఎవరు దీనిలో మంత్రి కనుక ఆ రాజు ఏం చేసిండంటే దొంగను మంత్రి చేసిండు మంత్రిని దొంగ చేసి పంపించిండు ఆయన. అంటే వీడికి ఏంటి ఒక్క సద్గుణము గురుదేవులు చెప్పినటువంటి ఒక సద్గుణము నువ్వు చేసినటువంటి మాటలో చెప్పాలి. మనం ఏం చేస్తే అది చెప్పాలి. కాబట్టి ఈ గురువు అనేటటువంటి శిష్యుడికి కేవలం బోధనే కాకుండా గురువులో ఉండేటటువంటి సమస్కృతి ఏంటంటే విద్యార్థిలో అణిగి ఉండినటువంటి శక్తిని పైకి తెచ్చేటటువంటిదే గురు యొక్క ఉద్దేశం. అదిగా అభివృద్ధి అవుతుంది. కనుక మనం ఎప్పుడు కూడా ఒకటి శాశ్వతము అనేటటువంటిది ఏమీ లేదు, అంత అశాశ్వతమే. ప్రపంచం అంతా శాశ్వతమే. పుట్టుకతోనే చావు వచ్చింది, మనం పుట్టినే మన వెంబడే చావు ఉండదు. ధనం ఉండదు, ధనవంతుల వెంబడే మీద ధనం కూడా ఉంటుంది. కాబట్టి ఏది శాశ్వతం. కాబట్టి మనం ఏం చేయాలి, మన ప్రవర్తన మాత్రం సరైన పద్ధతిలో విద్యార్థులను తీర్చిదిద్దాలి. విద్యార్థులే కాకుండా ఇప్పుడు మనం ఏమంటాం 10 గంటలకు బడికి రావాలంటాం, కానీ 10 గంటలు కానీ నేను 11 గంటలకు వస్తా అంటే ఏం పోయింది నీకు, నేను ఆ క్లాస్ నేను తీసుకుంటా అంటే అది పద్ధతి కాదు. నన్ను చూసి ఇంకోటి నేర్చుకుంటాడు. వచ్చేవాడు సారే 11 గంటలకు వస్తున్నాను నేనెందుకు. అభివృద్ధి చేసేటందుకు మన యొక్క ప్రవర్తన మీదనే మనకు ఉంటుంది. మీరందరూ పిల్లలందరూ మంచి ఉద్దేశంతోనే మంచి ఎడ్యుకేషన్ సంపాదించుకున్నారంటే మీ యొక్క ప్రవర్తన మీ యొక్క అభిరుచికు ప్రథమ స్థానం ఉన్నది. కాబట్టి అది మీరు నెరవేర్చిందని ఇంతమందికి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మీ అందరి మాతృలకు నా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు జాతి పిత, మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత, మన శాంతి దూత. జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.
జరిగే జీవిత సమరంలో సాగే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత దొక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశను జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత. ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు, ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు. అందరూ అందరూ మీలో ఉన్నారు, దేశానికి మీరే సారథులు, దేశానికి మీరే సారథులు. నోటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నోటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు, పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు, వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు, కోనేటిలో కలువలో గౌరమ్మని రవికలు. ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే. నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి. గంగమ్మ దిగి వచ్చ చినుకై నీ కోసం చెరువులో నిలిచింది ఆకాశం, నీ రాక కోసం చెట్లు పులకించి పూసేనే నీ పూజ కోసమే. గట్లపై గంధాలు దాచింది నీ కోసం, గుమ్మాడి పువ్వుల్లో ఈ మాసం. గుడి లేని దైవం నీవు, బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే. వయ్యారి భామపులో నీ ముక్కుకు ముక్కెరలు, అడవి మోదుగు పువ్వులో నీ నుదుట కుంకుమలు. ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే. నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి.
చేతిలో గిలి అలల మీద ఊయలూగి ఆటాడుకోవే Sai Ganesh.